హలో సార్, అబ్బాయి లైన్లోకి రాలేదు సార్, ఫోన్ మాట్లాడు. సరే సార్, ఏమన్నా ఓకే సార్, సరే. సాయి, సార్. ఓకే ఓకే సాయి, ఈ ఫోన్ లిఫ్ట్ చేయలేదే? అమ్మ వేరే వాళ్ళతో మాట్లాడుతుంది సార్. ఓకే ఓకేనమ్మా, రైట్, పర్లేదు. ఓకే, మనకి ఎన్ని సమ్స్ అయిపోయినాయి? లాస్ట్ కంప్లీట్ అయిపోయిందా 1C? 1C కదా మనం చేస్తుంది సాయి. సమ్ చెప్పలా. 13th సమ్ కంప్లీట్ ఇన్కంప్లీట్ ఉందా? ఫార్ములాస్ ఏమేమి తెలుసు నీకు చెప్పు. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా చెప్పమ్మా. S1 = 0. వెరీ గుడ్. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. x minus
x minus x1 by a plus y minus y1 by b. ఆగండి సార్. సార్ x minus h1 by a plus y minus k by b is equal to ax1 plus by1 minus of ax1 plus by1 plus c of a square plus b square. దేనికి అది? అదే సార్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ s1 = 0 అని చెప్పావు కదా. అదే సార్ తర్వాత అడిగింది. నార్మల్ ఫార్ములా y minus y1 by x minus x1 is equal to y1 plus f by x1 plus g. ఓకే, ఫస్ట్ సర్కిల్ స్టాండర్డ్ ఫార్మ్ ఈక్వేషన్ నేను చెప్తుంటాను, వింటా ఉండు, అయ్యే చెప్తా ఉండు. మళ్ళీ ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ ఎలా తీసుకుంటామంటే మనం x² plus y² is equal to r². దీని సెంటర్ ఎంత అంటే 0 0. ఎందుకు 0 0 అంటే 2gx లేదు 2fy లేదు కాబట్టి 0 0. రేడియస్ ఎంత అంటే స్మాల్ r అని చెప్పాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ సర్కిల్ x² plus y² plus 2gx plus 2fy plus c = 0 అనే సర్కిల్ తీసుకుంటే, ఓకే, ఆ సర్కిల్ కి సెంటర్ ఎంత అంటే -g -f అని చెప్పాలి. రేడియస్ ఏమో √g² plus f² - c అని చెప్పాలి. తర్వాత థర్డ్ సర్కిల్ ఇంకొక టైప్ ఆఫ్ సర్కిల్లో మనకి ax² plus ay² plus 2gx plus 2fy plus c = 0 అని ఉంటుంది. దానికి సెంటర్ చెప్పమన్నప్పుడు -g/a, -f/a అని చెప్పాలి. -g/a, -f/a అని చెప్పాలి. ఓకే, దాని రేడియస్ వచ్చేసరికల్లా √g² plus f² plus f² -ac/mod a అని చెప్పాలి. ఇది సెంటర్ రేడియస్. ఓకే, తర్వాత నెక్స్ట్ h, k సెంటర్ అండ్ రేడియస్ r గా ఉన్నటువంటి సర్కిల్ ఈక్వేషన్ చెప్పమన్నప్పుడు h, k సెంటర్ రేడియస్ r ఉన్నటువంటి సర్కిల్ ఈక్వేషన్ చెప్పమన్నప్పుడు x - h² plus y - k² is equal to r² అని చెప్పాలి. x - h² plus y - k² is equal to r². ఇలా చెప్పాలి. తర్వాత నెక్స్ట్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ చెప్పమన్నప్పుడు మనం ఏం చెప్పాలంటే x = -g plus r cos θ, y = -f plus r sin θ అని చెప్పాలి. ఇది -gfలు సెంటర్స్ గా ఉంటాయి. రైట్, అర్థమవుతుందా? తర్వాత length of the chord formula 2 × √r² - d². length of the tangent √s11, length of the tangent. ఫార్ములాస్ డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఫార్ములాస్ లిస్ట్ ఇస్తాను నీకు, డైలీ చదువుతూ ఉండాలి. ఎందుకంటే ఇంకా ఆబ్జెక్టివ్ ఇది స్టార్ట్ చేసినప్పుడు ఇది నేనే టీచ్ చేస్తున్నాను కాబట్టి నీకు కొంచెం ఫాస్ట్గానే లాగించుకెళ్తున్నాను. సో ఎన్ని క్వశ్చన్స్ అయినాయేమో మనకి 1Cలో 12 క్వశ్చన్స్ అయిపోయినాయి. 13 చెప్పాలమ్మా, అంతేనా సాయి? 13th క్వశ్చన్ చదవమ్మా. Show that చెప్పమ్మా. షో దట్ క్వశ్చన్ నెంబర్ 13. Question number 13. Show that x plus y plus 1 x plus y plus 1 is equal to 0.
is equal to 0 touches the circle x square plus y square x square plus y square minus 3x minus 3x plus 7y plus 7y plus 14 is equal to 0. plus 14 is equal to 0. అంతేనా? ఇప్పుడు ఒక లైన్ ఒక సర్కిల్ ఇచ్చారమ్మా, నీకు టచ్ అవుతుందని చూపించమంటున్నాడు. ఏం చేయాలి చెప్పు? సొల్యూషన్ గివెన్ సర్కిల్ అని తీసుకోమ్మా. గివెన్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 7y ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సర్కిల్. మనం ఒక లైన్ ఒక సర్కిల్ కి టచ్ అవుతుందని చూపించాలంటే ఆర్ ఈక్వల్ టు డి అని చూపించాలి. ఆర్ ఈక్వల్ టు డి కనుక మనం ప్రూవ్ చేస్తే కంప్లీట్ అయిపోయినట్టే. సో ఆర్ ఈక్వల్ టు డి అంటే మోస్ట్లీ మనకి రేడియస్ కావాలి అంటే ఫస్ట్ సెంటర్ కనుక్కోవాలి. అందుకోసం నేనేం చేస్తున్నానంటే కంపేరింగ్ దిస్ సర్కిల్ comparing with x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0, we get 2z is equal to minus 3, g is equal to minus 3/2 అని వచ్చిందమ్మా ఇక్కడ. అదే రకంగా 2f is equal to 7 and f is equal to 7/2 and c is equal to 14. ఓకే, తర్వాత ఇక్కడే నోట్ చేసేద్దాం. సెంటర్ c is equal ఫార్ములా మైనస్ g కామా మైనస్ f. ఈ వాల్యూ ఎంత వస్తుందంటే మైనస్ g అంటేనమ్మా ప్లస్ 3/2 వస్తుందమ్మా. ఎందుకంటే g అంటే మనకి మైనస్ 3/2 కాబట్టి మైనస్ g అంటే ఏమొస్తుందంటే ప్లస్ 3/2 అవుతుంది. అట్లాగే మైనస్ f అంటున్నాం కాబట్టి మైనస్ 7/2 అని వస్తుంది. బికాస్ ఆఫ్ f స్టాండ్స్ ఫర్ 7/2 కాబట్టి మైనస్ g మైనస్ f లు 3/2 మైనస్ 7/2 అవుతాయి. ఇది సెంటర్ వచ్చింది. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద రేడియస్. సో రైట్ డౌన్ నెక్స్ట్ రేడియస్ r is equal to formula root of g square plus f square minus c, that is equal to square root of g square అంటేనమ్మా 3/2 whole square, f square అంటే minus 7/2 whole square, minus c అంటే minus 14. సో రేడియస్ r is equal to root of 3/2 whole square అంటే 9/4 minus 7/2 whole square అంటే 49/4 minus 14. ఓవరాల్ గా LCM ఎంత అంటే 4 LCM. ఇక్కడ 9 ప్లస్ 49 వస్తుంది. మైనస్ 4 14 ఎంతమ్మా? 4 14 56. So this is equal to square root of 9 plus 49 minus 56. How much? 2 వచ్చిందమ్మా. ఎందుకంటే 49 9 యాడ్ చేస్తే 58 అవుతుంది. 58 లో మనకి 56 పోతే 2 మిగులుతుంది. 2/4. సో ఇది క్యాన్సిల్ అవుతుంది ఇది కూడా. సో we got finally the radius as 1/√2. 1/√2 radius. Therefore radius r is equal to 1/√2. సో ఈ రేడియస్ ని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈక్వల్ అని చూపించబోతున్నాం మనం.
సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ని డి అని పిలుద్దాం. డి ఈజ్ ఈక్వల్ టు perpendicular distance from which point? From center. From center, how much it was? It was 3/2 comma minus 7/2. It was at 3/2 comma minus 7/2. Distance, perpendicular distance from center to the line, to the given line. What was the given line? Given circle this one, and line అనేది ఫస్ట్ లోనే నోట్ చేసుకున్నామా. x plus y plus 1 is equal to 0. ఏవైతే ఇచ్చారో ఈ ఫస్ట్ లోనే రాసేసుకోవాలి. x plus y plus 1 is equal to 0. సో d is equal to ఫార్ములా రాయాలమ్మా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా mod ax1 plus by1 plus c. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎప్పుడు కనుక్కోవాలన్నా ఇదిగో ఇదే ఫార్ములా రాయాలి. √a² plus b². అయితే ఇక్కడ కంపేర్ చేద్దాం. ఇక్కడ x1 అంటే ఎంత రాయాలి, y1 అంటే ఎంత రాయాలి, ఇవన్నీ ఇక్కడ నోట్ చేస్తున్నాను నేను. ఫస్ట్ థింగ్ ఏ అంటే ఏంటో చెప్దాం. ఏ అంటే ఈ కోఎఫిషియంట్ ఎక్స్ కోఎఫిషియంట్ అమ్మా. ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉన్నట్టు ఇక్కడ 1 ఉంది. అలాగే బి అంటే వై కోఎఫిషియంట్. వై కోఎఫిషియంట్ ఎంత ఉందో అది కూడా 1. సి అంటేనేమో మన కాన్స్టెంట్ 1. సో a1 also b1 and c is also constant, is also 1. Next x1 y1. So x1 y1 is nothing but the center of the circle, that is 3/2, and y1 stands for minus 7/2. సో ఈ వాల్యూస్ అన్నిటిని కూడా దీనికి ఇచ్చేద్దాం. ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. మోడ్లెస్ ఏ అంటే 1, x1 అంటే 3/2 ప్లస్ బి అంటే 1, y1 అంటే minus 7/2, c అంటే +1 under modulus divided by √a² b² అంటే 1² plus 1². That is equal to 3/2 minus 7/2. 3/2 minus 7/2 plus 1 under modulus divided by 1² అంటే √2 వచ్చిందమ్మా డినామినేటర్ లో. అండ్ 3/2 minus 7/2 అంటే ఆ రెండింటి వరకు చూస్తే -4/2 వచ్చింది. -4/2 plus 1 divided by √2. -4/2 అంటే ఎంత అండి మనకి? -2 plus 1 అండర్ మోడ్లెస్. ఇక్కడ 4 2 లో క్యాన్సిల్ అవుతుంది. 4 2 లో క్యాన్సిల్ అయింది. డివైడెడ్ బై √2. సో -2 plus 1 అంటే -1 అండర్ మోడ్లెస్ అంటే 1/√2. దేర్ ఫోర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటే అది కూడా ఎంత వచ్చింది మనకి? రేడియస్ కి ఈక్వల్ అయింది. ఎందుకంటే రెండు ఒకటే. దేర్ ఫోర్ ఇలా వచ్చింది కాబట్టి ఇంప్లైస్ the line touches the circle. Hence proved and రాయాలి లాస్ట్ లో. Hence proved. నోట్ చేసుకోమ్మా. షో దట్ అన్న కేసులో ప్రతి కేసులో కూడా hence proved అని రాయాలి. నోట్ చేసుకుంటున్నావా? ఓకే, 2 minutes టైం ఇస్తున్నాను, నోట్ చేసుకో.
ఇంకొక సర్కిల్ ఈక్వేషన్ తీసుకుందాం. సో దీని పేరు ఏంటంటే s is equal to 0. తర్వాత దూరంగా ఒక పాయింట్ పెట్టాం. దూరంగా బాగా దూరంగా ఒక పాయింట్ పెట్టడం జరిగింది. పాయింట్ పెట్టిన తర్వాత సపోజ్ ఇక్కడ ఎక్కడో పెట్టి ఇక్కడ నుంచి మనం టాంజెంట్స్ తీసుకుని దీనికి డ్రా చేసాం. ఇదేం చేసిందంటే టాంజెంట్ మన సర్కిల్ని ఇదిగో ఇక్కడ టచ్ చేసింది పాపం. కాస్త రంగిద్దాం, రెడ్ కలర్ ఇచ్చాం. ఓకే, ఇట్లా టచ్ చేసింది. అట్లాగే ఇంకొక టాంజెంట్ కూడా తీసుకుందాం మనం. ఆ టాంజెంట్ కూడా దీన్ని టచ్ చేసేటట్టుగా ప్లాన్ చేద్దాం. ఇంకొక లైన్ తీసుకుందాం, ఇట్లాంటి లైన్. ఇదే పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఇదే పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మన ఈ ఏదైతే ఉందో దీన్ని కొద్దిగా అట్లా టచ్ చేయాలి. అట్లా టచ్ చేసినాయి రెండు కూడా. ఆ టచింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ టచింగ్ పాయింట్ని మనం జాయిన్ చేద్దాం. సో అంటే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఎన్ని టాంజెంట్స్ గీయొచ్చు అని గమనించావమ్మా నువ్వు? ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి మనం ఎన్ని టాంజెంట్స్ గీయొచ్చు అంటే ఈ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ గీయొచ్చు. ఆ టాంజెంట్స్ మన సర్కిల్ని ఎక్కడ టచ్ చేసి, ఒక పాయింట్ ఏ అందాం, ఒక పాయింట్ నేమో బి అందాం. ఓ పాయింట్ ఏ, ఓ పాయింట్ బి. తర్వాత ఈ సర్కిల్కి సెంటర్ ఎక్కడ ఉందంటే సెంటర్ సమ్వేర్ ఇక్కడ సెంటర్ తీసుకున్నాం. ఇక్కడ ఉంటుంది సర్కిల్ సెంటర్. ఓకే, దీన్ని సి అంటున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే నేను దీన్ని జాయిన్ చేస్తున్నాను. మళ్ళీ దేంతో జాయిన్ చేస్తున్నా? ఈ సెంటర్ నన్ను ఈ ఏతో జాయిన్ చేస్తున్నా. ఇదిగో ఇట్లా ఇలా జాయిన్ చేశాను. అట్లాగే మళ్ళీ ఇంకో లైన్ తీసుకుని ఇటు జాయిన్ చేస్తున్నా. అంటే ఎక్కడైతే టచ్ అయిందో అక్కడ జాయిన్ చేస్తాను. సో ఈ పిఏసిబి అనేది దీని పేరు కైట్. పిఏసిబి పేరేంటమ్మా? కైట్. ఈ పిఏసిబిని ఏమంటారంటే కైట్ అంటారు సాయి. కైట్ అని పిఏసిబిని ఏమంటారంటే కైట్ అంటారు. ఈ పిఏసిబిని కైట్ అని పిలుస్తారు. కైట్ అని ఎందుకు పిలుస్తారంటే ఇది రేడియస్, ఇది రేడియస్. ఎందుకంటే కైట్ లక్షణాలు దీనికి ఉన్నాయి. అంటే 2 అడ్జసెంట్ సైడ్స్ సమానంగా ఉంటాయి కైట్ లో. పి దగ్గర నుంచి ఏకి డిస్టెన్స్ ఎంత ఉంటుంది? లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటాం దీన్ని. ఫార్ములా ఏంటి? √S11. లెంత్ ఆఫ్ ది టాంజెంట్. ఇది కూడా లెంత్ ఆఫ్ ది టాంజెంట్ √S11. చూస్తున్నావు డయాగ్రామ్ బాగా? లెంత్ ఆఫ్ ది టాంజెంట్. ఒకవేళ నువ్వు ఏబిని జాయిన్ చేసావు అనుకోమ్మా, ఏబిని జాయిన్ చేసావు, లేకపోతే పీసీని జాయిన్ చేద్దాం. పీసీని జాయిన్ చేస్తున్నా, పీని సిని జాయిన్ చేస్తాం. పీని సిని జాయిన్ చేస్తాం. ఓకే, జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ పీసీ ఏమవుతుందంటే ఇక్కడ ఖచ్చితంగా 90 degrees ఉంటుంది అన్నమాట. టాంజెంట్ కి సెంటర్ తో జాయిన్ చేసే లైన్ పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఇక్కడ కూడా పర్పెండిక్యులర్ ఉంటుంది. కాబట్టి ఇది హైపార్ట్నస్ అవుతుంది. సిపి అనేది హైపార్ట్నస్. ఏ ట్రయాంగిల్ కి? బిసిపి ట్రయాంగిల్ కి, బిసిపి ట్రయాంగిల్ కి ఈ సిపి అనేది హైపార్ట్నస్ అవుతుంది. తర్వాత ఇక్కడ యాంగిల్ ఉంది కదా, ఈ 2 సైడ్లు సమానంగా ఉన్నాయి. ఈ 2 సైడ్లు సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ ట్రయాంగిల్స్ ని సిమిలర్ ట్రయాంగిల్స్ అంటారు రెండింటిని కూడా. చూడమ్మా, ఇక్కడ యాంగిల్ ఎంత అయితే ఉంటుందో ఇక్కడ యాంగిల్ కూడా ఈక్వల్ గా ఉంటుంది. ఈ యాంగిల్ కంప్లీట్ థీటా అనుకుంటే ఇది θ/2 అవుతుంది సాయి. ఇది θ/2 అవుతుంది, ఇది θ/2 అవుతుంది. θ/2.
డయాగ్రామ్ నోట్ చేసుకుంటున్నావా? నోట్ చేసుకోవాలి డయాగ్రామ్. సార్ ఒక్క నిమిషం, క్రాష్ అయింది, ఒక్క నిమిషం వస్తుంది మళ్ళీ. ఈరోజు ఏదో పిక్ మార్చినట్టున్నావుగా, ఏదో బాంబులు పెట్టి చేస్తున్నావు. లాస్ట్ స్టేజ్ అది. డయాగ్రామ్ నోట్ చేసుకో మీ లోపు. పిఏసిబిని ఏమని పిలుస్తారు? కైట్ అంటారు. రాంబస్ కాదు, అది కైట్ అంటారు. దీని గురించి డీటెయిల్స్ మొత్తం చెప్పిన తర్వాత, థియరీ మొత్తం జాగ్రత్తగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రాబ్లం స్టార్ట్ చేస్తాను. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఎన్ని టాంజెంట్స్ గీయొచ్చు అంటే ఏం చెప్తావు ఆన్సర్? ఎన్ని టాంజెంట్స్ గీయొచ్చు ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి? పి అనేది ఎక్స్టర్నల్ పాయింటేగా సర్కిల్ కి దూరంగా ఉంది పి అనే పాయింట్. అక్కడ నుంచి ఎన్ని టాంజెంట్స్ గీయొచ్చు? 2 టాంజెంట్స్ గీయొచ్చు అమ్మా. ఏంటా టాంజెంట్స్? పిఏ ఒక టాంజెంట్, పిబి ఒక టాంజెంట్. పిఏ ఒకటి, పిబి ఒకటి. ఇప్పుడు పిఏ అంటే ఏంటి? లెంత్ ఆఫ్ ది టాంజెంట్, దాని పేరు. ఫార్ములా ఏంటి దానికి? √S11. పిబి అంటే ఏంటి? లెంత్ ఆఫ్ ది టాంజెంట్, అది కూడా. దానికి ఫార్ములా ఏంటి? అది కూడా √S11. రెండు సైడ్లు సమానంగా ఉన్నాయి, రెండు లెంత్లు సమానంగా ఉన్నాయి. తర్వాత సిఏ అంటే ఏంటమ్మా? సిఏ అనేది ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్ ఉంటుందమ్మా టాంజెంట్ కి పర్పెండిక్యులర్ ఉంటుంది. సిఏ అనేది ఏంటి? నార్మల్ అది, అండ్ ఆల్సో రేడియస్ ఆల్సో. సిబి అనేది కూడా నార్మల్ ఏనమ్మా సాయి, అండ్ రేడియస్ ఆల్సో. అర్థమైంది? తర్వాత సో ఎంటైర్ పిఏసిబి కనుక అబ్జర్వ్ చేస్తే ఇట్స్ ఏ క్వాడ్రిలేటరల్. పిఏసిబి is a quadrilateral and its name is kite. ఎందుకని kite అని పిలుస్తున్నాం? Adjacent sides are equal. This will happen only in kite. So PACB is a kite. Let us suppose angle at P in this quadrilateral, angle at P గనక మనం theta అనుకున్నాం అనుకోండి. theta అనుకున్నప్పుడు ఈ యాంగిల్ ఏం చేస్తుందంటే, దిస్ ఈజ్ యాంగులర్ బైసెక్టర్. సిపి లైన్ ఏమవుతుందంటే యాంగులర్ బైసెక్టర్. సో ఇదేమవుతుంది? θ/2. ఇది కూడా ఏమవుతుంది? θ/2. అండ్ క్లియర్లీ ఇక్కడ నువ్వు కనుక అబ్జర్వ్ చేస్తే ఇట్స్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏది రైట్ యాంగిల్ ట్రయాంగిల్? సిపిఏ ఫ్రమ్ ట్రయాంగిల్, నోట్ చేయమ్మా, ఫ్రమ్ ట్రయాంగిల్ ఏసిపి ఆర్ సిపిఏ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో tan θ/2 అని అడిగాను సాయి. tan θ/2. మా tan θ/2 ఫార్ములా ఏంటమ్మా? tan అంటే ఏంటమ్మా? లేకపోతే నీకు కన్వీనియంట్ గా ఉండాలంటే సిబిపి చూసినా పర్లా, పిసిబి చూసినా పర్లా. సిబిపి నీ ఇష్టం. సిబిపి ట్రయాంగిల్ అన్నా ఒకటే, ఏసీపీ ట్రయాంగిల్ అన్నా ఒకటే, నో ప్రాబ్లం. tan చెప్పగలుగుతావా? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే tan θ/2 ఆపోజిట్ సైడ్ ఏమొస్తుందండి? ఆర్, రేడియస్ ఆర్. tan θ/2 కి ఆపోజిట్ సైడ్ ఆర్ వస్తుంది. అడ్జసెంట్ సైడ్ ఏమొస్తుంది? ఈ యాంగిల్ కి అడ్జసెంట్ సైడ్ ఏమో √S11 వచ్చింది. అంటే tan θ/2 ఫార్ములా ఏంటమ్మా? √S11. tan θ/2 కనుక్కుంటే ఫార్ములా ఏంటి? √S11. సమ్ టైమ్స్ ఏమడుగుతారంటే యాంగిల్ ఎంత అని అడుగుతారు. ఏమడుగుతారు సాయి? యాంగిల్ ఎంత, θ మొత్తం చెప్పమంటాడు సమ్ టైమ్స్. ఓకే, tan θ కనుక్కోవాలి. ఇగో నేను చేస్తున్నాను చూడు. tan θ ఫార్ములా ఏంటి? tan θకి tan θ అంటే ఏం రాయొచ్చు? 2 tan θ/2 డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ θ/2, అంతేనా? 1 మైనస్ tan స్క్వేర్ θ/2. సో tan θ ఈజ్ ఈక్వల్ టు 2 tan θ/2 డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ θ/2. అంటే 2 tan θ/2 అంటే ఎంత అండి మనకి? r/√S11. r/√S11 డివైడెడ్ బై
1 మైనస్ tan స్క్వేర్ థీటా బై 2 అంటే r బై రూట్ s11 హోల్ స్క్వేర్. అంతేనా వచ్చేది? ఈ ఫార్ములా గుర్తుందమ్మా నీకు? tan theta ఫార్ములా, tan 2 theta ఫార్ములా ఇది. 2 tan theta by 2 by 1 minus tan square theta by 2 ట్రిగ్నామెట్రీలో వస్తుంది. ఇక్కడ tan theta by 2 అంటే సబ్స్టిట్యూట్ చేశాను, r బై రూట్ s11 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. సో tan theta ఈజ్ ఈక్వల్ టు 2r బై రూట్ s11 హోల్ డివైడెడ్ బై, ఇది ఎల్సిఎం చేస్తే 1 మైనస్ ఆర్ స్క్వేర్ బై s11 వచ్చింది. ఎల్సిఎం చేసి క్యాన్సిలేషన్ తర్వాత ఏమొస్తుందంటే 2r ఇంటూ రూట్ s11 డివైడెడ్ బై 2r ఇంటూ రూట్ s11 డివైడెడ్ బై s11 మైనస్ ఆర్ స్క్వేర్ అని వచ్చింది. 2r ఇంటూ రూట్ s11 డివైడెడ్ బై s11 మైనస్ ఆర్ స్క్వేర్. tan theta ఫార్ములా అమ్మ. ఈ రెండు ఫార్ములాలు గుర్తుండాలి నీకు. ఏమేం గుర్తుండాలంటే నెంబర్ వన్ tan theta by 2 ఫార్ములా గుర్తుండాలి. తర్వాత tan theta ఫార్ములా గుర్తుండాలి. ఎంత వచ్చిందమ్మా ఇది? 2r ఇంటూ రూట్ s11 డివైడెడ్ బై s11 మైనస్ ఆర్ స్క్వేర్. ఈ టూ ఫార్ములాస్ గుర్తుండాలి. తర్వాత దీనిపైన వాడు అడిగేటటువంటి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ పిఏసిబి, దీని ఏరియా కనుక్కోమంటాడు, లేదా క్వాడ్రిలేటరల్ ఏరియా చెప్పమంటాడు. క్వాడ్రిలేటరల్ ఏరియా ఇక్కడ మనకి పిఏసిబి అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అని రాయమ్మా. ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ తర్వాత పాయింట్ ఏరియా ఎంత అని అడుగుతాడు. ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ పిఏసిబి ఈజ్ ఈక్వల్ టు, అక్కడ 2 ట్రయాంగిల్స్ కనబడుతున్నాయి. 2 ఇంటూ ఏరియా ఆఫ్ డబుల్ ఉంది, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసిపి అంతేనా. క్వాడ్రిలేటరల్ ఏరియా నథింగ్ బట్ డబుల్ ఆఫ్ ఏరియా ట్రయాంగిల్ ఏసిపి ట్రయాంగిల్ ఏరియా. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అమ్మా. హాఫ్ ఇంటూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, హాఫ్ ఇంటూ బేస్ ఎంతమ్మా? రూట్ s11. హైట్ ఎంతమ్మా? r. సో 2 క్యాన్సిల్. సో ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏమొస్తుంది? r ఇంటూ రూట్ s11. గుర్తుంటుందా నీకు? ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ లేదా కైట్, ఏరియా ఆఫ్ కైట్ ఆర్ ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ పిఏసిబి ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ రూట్ s11. r ఇంటూ రూట్ s11. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది. ఇక్కడ 3 ఫార్ములాస్ చెప్పాను ఇక్కడ నేను. నెంబర్ 1 ఫార్ములా ఏంటంటే tan theta by 2. ఫార్ములా ఏంటి tan theta by 2 కి? ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఎన్ని టాంజెంట్లు గీయగలం మనం? ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్ కి 2 టాంజెంట్స్ గీయగలుగుతాం. ఏంటా టాంజెంట్స్ అంటే ఏం చెప్పాలి? పిఏ పిబి. ఈ పిఏ పిబిని సెంటర్ తో జాయిన్ చేస్తే ఏమొస్తుంది మనకి? కైట్ వస్తుంది. కైట్ ఏరియా ఫార్ములా ఏంటి? r ఇంటూ రూట్ s11. tan theta by 2 ఫార్ములా ఏంటి? tan theta by 2 is equal to r by root s11. r by root s11. tan theta ఫార్ములా ఏంటి? కంప్లీట్ యాంగిల్. ఈ దగ్గర కంప్లీట్ యాంగిల్ ఫార్ములా ఎంత? tan theta. సో ఇక్కడ 90 ఉంది సాయి, ఇక్కడ 90 ఉందమ్మా. చూడమ్మా ఇక్కడ 90 ఉంది. రైట్ యాంగిల్ ఇది 90, ఇది theta by 2. అప్పుడు ఇది ఎంతమ్మా? మళ్ళీ చెప్తున్నా, ఇది 90, ఇది theta by 2. ఇది ఎంత? ఎందుకంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 కదా, అంతేనా? సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 అయినప్పుడు ఇది 90, ఇది theta by 2 అయితే ఇది ఎంత? సి దగ్గర యాంగిల్ 180 మైనస్ ఆఫ్ ఈ 2 కదా, అంతేనా? అంటే ఏమొస్తుంది? 90 మైనస్ ఇక్కడ యాంగిల్ ఎంత వస్తుంది? ఇక్కడ యాంగిల్ 90 మైనస్ theta by 2 ఏమొస్తుందమ్మా? 90 మైనస్ theta by 2. 3 కలిపితే ఎంత వస్తుంది? 180 వచ్చేస్తుంది చూడు. 90 ప్లస్ 90 180 మైనస్ theta by 2 ప్లస్ theta by 2 క్యాన్సిల్. అంటే సమ్ ఆఫ్ ట్రయాంగిల్ ఇంటర్నల్ యాంగిల్స్ ఎంత వచ్చింది? 180 వచ్చింది. ఇక్కడ 90 మైనస్ theta by 2 వచ్చింది. వెరీ గుడ్. మరి ఈ ట్రయాంగిల్ లో కూడా అలాగే ఉంటుందిగా. ఈ ట్రయాంగిల్ లో కూడా ఎంత ఉంటుంది? ఈ ట్రయాంగిల్ లో కూడా ఇది 90 theta by 2 కాబట్టి ఇది కూడా ఎంత ఉంటుంది? 90 మైనస్ theta by 2 ఉంటుంది. 90 మైనస్ theta by 2.
ఓకే, అప్పుడు కంప్లీట్ యాంగిల్ ఎంత, సి దగ్గర కంప్లీట్ యాంగిల్ ఎంత ఉంటుంది, ఇది మొత్తం కలపాలి. మొత్తం కలిపితే యాంగిల్ ఎంత వచ్చింది మనకి, 180 మైనస్ థీటా. కంప్లీట్ యాంగిల్ ఎంత వచ్చిందమ్మా, 180 మైనస్ థీటా. ఇక్కడ యాంగిల్ థీటా కాబట్టి, ఈ రెండింటి మధ్య యాంగిల్ థీటా కాబట్టి, ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందంటే, ఇక్కడ యాంగిల్ 180 మైనస్ థీటా ఉంటుంది. చూస్తున్నావు జాగ్రత్తగా, ఇక్కడ యాంగిల్ ఎంత అయితే ఉంటుందో ఇక్కడ 180 మైనస్ ఉంటుంది. ఎందుకంటే ఇది రెండు కూడా ఓకే, ఏ యాంగిల్స్ అంటాం, డయాగోనల్ యాంగిల్స్ కాబట్టి 180 మైనస్ థీటా ఉంటుంది. ఏమ్మా ఎంతవరకు అర్థమైందా? దీని మీద ఇంకాస్త ఫార్ములాస్ వస్తాయి, తర్వాత క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చెప్తాను. నెక్స్ట్ ప్రజెంట్ మన ప్రాబ్లం లో ఫైండ్ ద కండిషన్ దట్ ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ 0, 0. అంటే ఏ పాయింట్ నుంచి అయితే డ్రా చేశారో ఆ పాయింట్ ని x1 y1 అనుకోవాలి. ఇదిగో ఇది సర్కిల్. ఎలా ఉండాలంట, పర్పెండిక్యులర్. ఎలా ఉండాలి, పర్పెండిక్యులర్ గా ఉండాలి టాంజెంట్స్. కాబట్టి గివెన్ సర్కిల్ అని రాయమ్మా. గివెన్ సర్కిల్ x స్క్వేర్ plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. ఇది సర్కిల్ ఈక్వేషన్ మనకి. అండ్ గివెన్ పాయింట్ కూడా రాద్దాము. పాయింట్ గివెన్ పాయింట్ 0, 0. ఈ 0, 0 ని ఏమని పిలవాలని చెప్పాను నీకు, x1 y1 అని పిలవాలి. x1 y1. ఇప్పుడు 2 టాంజెంట్స్ డ్రా చేశాను అంటున్నాడు కాబట్టి మనకి ఫార్ములా ఏంటి, 90 డిగ్రీస్ ఉండాలంటున్నాడు కాబట్టి మళ్ళీ అది కూడా 90 డిగ్రీస్ అంటున్నాడు కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్ టు π/2 రాయమ్మా. 2 టాంజెంట్స్ డ్రా చేశాను అన్నాడు కాబట్టి ఫార్ములా ఏంటి, tan θ/2 ఈజ్ ఈక్వల్ టు r/√s11. r/√s11. మరి దీనికి ఫార్ములా ఏంటమ్మా, రేడియస్ ఫార్ములా ఆల్రెడీ నీకు తెలుసు. ఏంటమ్మా అది, రూట్ ఆఫ్ రేడియస్ అంటే g² ప్లస్ f² మైనస్ c డివైడెడ్ బై √s11 అంటే కంప్లీట్ గా పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయటం. s11 అంటే 0² y బదులు కూడా 0 పెట్టాలి. 2g ఇంటూ x బదులు కంప్లీట్ గా 0 రాయాలి. అలాగే 2f y బదులు 0 రాయాలి ప్లస్ c. అండ్ థీటా బదులు ఎంత సబ్స్టిట్యూట్ చేయాలమ్మా మనం, థీటా బదులు 90 డిగ్రీస్ రాయాలి. π/2/2 θ/2 π/2/2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ g² ప్లస్ f² మైనస్ c హోల్ డివైడెడ్ బై, ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి జస్ట్ √c వచ్చింది, √c. అండ్ ఇది tan 45 వచ్చిందమ్మా. tan 45 అంటే tan 45(1) is equal to g² plus f² minus c by c. స్క్వేరింగ్ చేస్తే రూట్లు పోయినాయి. దిస్ ఇంప్లైస్ tan 45 అంటే 1 కాబట్టి c is equal to g² plus f² minus c అని వచ్చింది. ఈ c ని డివైడెడ్ బై c ని తీసుకొచ్చా క్రాస్ మల్టిప్లై చేసి. అయితే ఇంకో స్టెప్ రాద్దాం. ఏమైంది ఇక్కడ 1 రైట్, tan 45 1 అని తెలుసు కదా, 1 డివైడెడ్ బై c క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే c ఈజ్ ఈక్వల్ టు g² ప్లస్ f² మైనస్ c. ఈ మైనస్ c ని కూడా ఇటు తీసుకొచ్చేస్తే 2c ఈజ్ ఈక్వల్ టు g² ప్లస్ f². ఇదేనమ్మా మనకు కావాల్సిన కండిషన్. నోట్ చేయి. వాడు కండిషన్ అడిగాడు కదా, పర్పెండిక్యులర్ గా ఉండే కండిషన్, ఇదిగో ఇది వచ్చింది.
పర్పెండిక్యులర్ గా ఉండే కండిషన్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ ఈక్వల్ టు 2. ఏమ్మా నెక్స్ట్ క్వశ్చన్ చదువమ్మా. నోట్ చేస్తావు ఇది? చేసా సార్. చేయం. సార్ అయిపోయింది సార్. ఓకే రైట్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ తీయమ్మా. ఆబ్జెక్టివ్ చేద్దాం. బిట్స్ లెవెల్ 1 చేస్తున్నాం కదమ్మా మనం. లెవెల్ 1 4th అయిపోయింది సార్. ఓకే ఓకే. ఈరోజు కాస్త ప్రాపర్టీస్ చెప్తాను చూడమ్మా. ప్రాపర్టీస్ మనం నేర్చుకోవాలి. సిమెట్రిక్ ఇవి అయిపోయినాయి కాబట్టి సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అవి
నెక్స్ట్ నోట్ చేసుకోమ్మా, ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్. ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ అయితే దట్ ఈస్ కాల్డ్ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్. ఇక్కడ ఉన్న చూడు, కనిపిస్తుందా? ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్. ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ అయితే దాన్ని ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం, 1/2 1/2 1/2 1/2 ఈజ్ అన్ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్. ఎందుకంటే ఏ స్క్వేర్ చేసినా కూడా ఎంత వచ్చింది మనకి, చివరికి మళ్ళీ 1/2 వచ్చింది అంటే ఏ. ఆల్సో 1 0 0 0 కూడా ఐడెంపోటెంటే, 0 0 0 1 కూడా ఐడెంపోటెంటే. అంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ, బి స్క్వేర్ ఈక్వల్ టు బి. ఓకే, రెండు కూడా ఏమవుతాయి మనకి, ఐడెంపోటెంట్ మ్యాట్రిసెస్ అవుతాయి. ఐడెంపోటెంట్ మ్యాట్రిసెస్ యొక్క ప్రాపర్టీస్ చూడమ్మా ఒకసారి. ఏ అండ్ బి ఆర్ టూ ఐడెంపోటెంట్ మ్యాట్రిసెస్. ఏబి అనే రెండు ఐడెంపోటెంట్ మ్యాట్రిసెస్ తీసుకున్నాం. అండ్ ఏబి ఈజ్ ఈక్వల్ బిఏ ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంటే, ఓకే, ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంటే ఏ ప్లస్ బి ఏమవుతుందంటే ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇది బిట్ గా కూడా ఇస్తాడు నీకు. ఈ పాయింట్, ఫస్ట్ పాయింట్ ఒక బిట్ గా కూడా ఉంటుందమ్మా, జాగ్రత్త చదవాలి నువ్వు. ఏం చెప్పాం, ఏ కామా బి ఆర్ టూ ఐడెంపోటెంట్ మ్యాట్రిసెస్ అంటే ఏం జరుగుతుంది మనకి, ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ, బి స్క్వేర్ ఈక్వల్ టు బి అవుతుంది. దానిలో ఏమని ఇచ్చాడు ఇంకా, ఏబి ఈక్వల్ బిఏ ఈక్వల్ టు 0 అయితే ఏ ప్లస్ బి ఈజ్ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్. గుర్తుంటుంది ఈ పాయింట్, నోట్ చేసుకో. ఏ ప్లస్ బి ఈజ్ ఏ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్. తర్వాత పాయింట్ నెంబర్ 2, ఇఫ్ ఏ ఈజ్ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ then I minus A is also idempotent matrix. I minus A is also idempotent matrix. Every non-singular idempotent matrix is always unit matrix. And the most important formula చూడమ్మా, ఇది AB equal to A, BA equal to B. సార్ ఇవన్నీ నోట్ చేశాను. నోట్ చేయమ్మా, నోట్ చేయాలా, చదవాలి నువ్వు. ఇవి లేకపోతే నీకు షేర్ చేస్తాను, దానిలో చెక్ చేసుకో, సరేనా? ఏమా వద్దు సార్. నీకు ఇవి షేర్ చేస్తాను, దానిలో చెక్ చేసుకో. ఓకే, ఐడెంపోటెంట్ మ్యాట్రిసెస్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ప్రాపర్టీస్ రావాలి. ఈ ప్రాపర్టీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఏబి ఈక్వల్ బి ఐడెంపోటెంట్ మ్యాట్రిసెస్ అవుతాయి. ఏబి ఈక్వల్ బిఏ ఈక్వల్ 0 అయితే ఏ ప్లస్ బి ఏమవుతుందని అడుగుతాడు, ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అనాలి. అలా కాకుండా ఇలా అడుగుతాడు సాయి, ఏబి ఈక్వల్ టు ఏ అంటాడు. ఇది ఈ పాయింట్ చూడు, మన ఫోర్త్ పాయింట్. ఏబి ఈక్వల్ టు ఏ, బిఏ ఈక్వల్ టు బి అంటాడు. ఏబిఆర్ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటాడు. ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ఎంత అంటాడు. నువ్వేం చెప్పాలి ఆన్సర్, ఏ ప్లస్ బి అని చెప్పాలి. ఏ ప్లస్ బి. ఓకేనా, నోట్ చేసావా? ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్.
ఇది అయిపోయిన తర్వాత వచ్చేది ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్స్. దీని తర్వాత వచ్చేది ఏంటమ్మా? ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్స్. చూడు, ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్స్ అంటే ఇప్పుడు ఐడెంటిఫైడ్ మ్యాట్రిసెస్ ప్రాపర్టీస్ చెప్పు నాకు. If A comma B are two idempotent matrices, then AB is equal to BA is equal to 0, then A plus B is in the ఫస్ట్ ఐడెంటిఫైడ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటమ్మా? A square is equal to A. ఎస్, ఓకే, ఐడెంటిఫైడ్ మ్యాట్రిక్స్ అంటాం. బి స్క్వేర్ ఈక్వల్ బి అయితే ఏమంటారు? దాన్ని ఐడెంటిఫైడ్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకే అమ్మా. ఆ తర్వాత ప్రాపర్టీస్ చెప్పు. ప్రాపర్టీ నెంబర్ 1 చెప్పమ్మా. If A comma B are two idempotent matrices and AB is equal to BA is equal to 0, then A plus B is idempotent matrices. ఏ ప్లస్ బి కూడా ఐడెంటిఫైడ్ మ్యాట్రిక్స్ అవుతుంది. ప్రాపర్టీ నెంబర్ 2, ఏ అనేది ఐడెంటిఫైడ్ మ్యాట్రిక్స్ అయితే I మైనస్ ఏ అవుతుంది. ఐ అంటే ఏంటి ఇక్కడ? ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐ అంటే ఏంటమ్మా? ఐడెంటిటీ మ్యాట్రిక్స్. I మైనస్ ఏ కూడా ఏమవుతుంది? ఐడెంటిఫైడ్ మ్యాట్రిక్స్ అవుతుంది. తర్వాత ఎవ్రీ నాన్ సింగులర్ ఐడెంపోటెంట్ ఈజ్ ఆల్వేస్ యూనిట్ మ్యాట్రిక్స్. నాన్ సింగులర్ అంటే ఐడియా ఉందిగా. డెట్ ఏ 0 అయితే ఏమంటారు? దాన్ని సింగులర్ అంటారు. డెట్ ఏ నాట్ 0 అయితే ఏమంటారు? దాన్ని నాన్ సింగులర్ అంటారు. ఏమ్మా? నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. డెటర్మినెంట్ ని బట్టి చెప్తాం. అది ఒక డెటర్మినెంట్ కనుక నాట్ 0 అయింది అనుకో, అండ్ అది మళ్ళీ ఇంకా ఏమైంది? అది ఐడెంపోటెంట్ అయింది. అప్పుడు అది ఏమవుతుంది? ఏమవుతుందంటే యూనిట్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఎవ్రీ నాన్ సింగులర్ ఐడెంపోటెంట్ ఈజ్ ఏ ఆల్వేస్ ఏ యూనిటరీ మ్యాట్రిక్స్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్. ఏబి ఈక్వల్ టు ఏ అయిందమ్మా, బిఏ ఈక్వల్ టు బి అయింది. ఏబిఆర్ ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అని ఇచ్చాడు. అప్పుడు రూల్ ఏంటమ్మా? ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్. గుర్తుంటే ఇవి, వీటి మీద బిట్స్ చేద్దాం. ఎన్ని బిట్స్ అయిపోయినాయమ్మా మనకి? 14 దాకా అయిపోయినాయి సార్. ఓకే, ఇప్పుడు ఏ పవర్ 4 దాకా అయింది కదమ్మా నీకు. ఆ తర్వాత 15th బిట్ చూడమ్మా, ఇక్కడ కనబడుతుంది మనకి. 15th బిట్ ఏబి ఈక్వల్ టు ఏ అయింది, బిఏ ఈక్వల్ టు బి అయింది. దెన్ ఏబి ఈక్వల్ టు ఏ, బిఏ ఈక్వల్ టు బి అయితే ఏమవుద్ది సాయి? ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ అవుద్ది, బి స్క్వేర్ ఈక్వల్ టు బి అవుద్ది. ఏం చెప్పది? సెకండ్ ఆప్షనేగా. రైట్, సెకండ్ ఆప్షన్ పెట్టుకో. ఇది నోట్ చేసుకో బిట్. ఇది ఏబి ఈక్వల్ టు ఏ అండ్ బిఏ ఈక్వల్ టు బి, then a square is equal to a, b square equal to b. అయిపోయిందా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూడమ్మా. Question number 16. సార్ ఎస్, అయిపోయిందా? నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడమ్మా. క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు XY ఇచ్చాడు, క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు AHHB అని ఇచ్చాడు, సి ఈజ్ ఈక్వల్ టు XY అని ఇచ్చాడు. ఏబిసి ఏమవుద్ది? చూసి చెప్పేయచ్చు. ఏమవుద్ది? AX స్క్వేర్ ప్లస్ 2HXY ప్లస్ BY స్క్వేర్. ఏమవుద్దమ్మా? AX స్క్వేర్ ప్లస్ 2HXY ప్లస్ BY స్క్వేర్. ఓకే, సెకండ్ ఆప్షన్.
17 బిట్ చూడమ్మా. ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ ఎంత? ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్. ఐ ఇచ్చాడు, ఏ ఇచ్చాడు, ఈ ఐ ఈ ఇవ్వటం జరిగిందమ్మా. ఏఐ ప్లస్ బిఈ ఫస్ట్ వచ్చేయమ్మా. ఏఐ ప్లస్ బిఈ ఎంత వచ్చిందో తర్వాత క్యూబ్ చేద్దాం. చేస్తున్నావా? ఏఐ ప్లస్ బిఈ అని సార్, అంటే ఐని ఏతో మల్టిప్లై చేశాను. ఫస్ట్ ఐనేమో ఏతో మల్టిప్లై చేయాలమ్మా. అప్పుడు ఏమొస్తుంది? అది A0 0A వస్తుంది. A0 0A. చేసా సార్. ఓకే, ఎంత వచ్చింది? ఏ ప్లస్ బి 1 0 ఏ. ఏఐ ఎంత వచ్చిందమ్మా? A0 0A వచ్చింది సార్. ఎస్, A0 0A. నెక్స్ట్ బిఈ ఎంత వచ్చిందమ్మా? 0B 0 0. ఎస్, 0B 0 0. ఓకే, ఏఐ ప్లస్ ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? AB 0A. సార్ AB 0A వచ్చింది సార్. అవునవును, ఏబి 0A వచ్చింది. దాన్ని చేయగలుగుతావా? క్యూబ్ చేయగలుగుతావా? అంటే 3 times చేయాలి సార్. సరే, నిదానంగా చేసుకోలే. ఓకే, ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. 18 ఎంత ఇచ్చాడమ్మా? 18 డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటున్నాడు. 3 3 3. A⁴ ఎంత? తెలిసిందే సాయి నీకు. కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి నువ్వు. దీన్ని ఆల్రెడీ అంతకుముందు ఒకసారి చేసావు నువ్వు, 2తో చేసావు. కాకపోతే A⁴ ఎంత వచ్చింది? ఇప్పుడు ఫార్ములా కూడా ఇచ్చాను నేను నీకు. సార్ A⁴ 4 ప్లస్ n. A⁴ 4 ప్లస్ n. K⁴ సాయి. ఎక్కడ చేసాం మనం ఇది బిట్? ఇదిగో ఇది చూసావు ఇక్కడ. ఇది డయాగోనల్ 2 2 2నేగా. ఇట్లాంటిది ఇది కూడా కదా, డయాగోనల్ అన్నాడు ఇక్కడ. అంతే, ఇది డయాగోనల్ అని ఇచ్చాడు, అంత మించి ఏం లేదు అక్కడ. డయాగోనల్ మ్యాట్రిక్స్ అని ఎట్లా రాసుకుంటావు? డయాగోనల్ మ్యాట్రిక్స్ అయినా నో ప్రాబ్లం సాయి. ఎలా రాసుకుంటాడు? ఇదొకటి ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం అంటే 3 0 0 0 3 0 0 0 3 ఇలా రాసుకోవాలంతే. ఓకేనమ్మా, అర్థమైందా? ఏమ్మా? ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? 3 క్యూబ్. ఆన్సర్ ఏమొస్తుంది? 3 క్యూబ్ ఇంటూ ఏ వచ్చింది. 3 క్యూబ్ ఇంటూ ఏ అంటే ఆన్సర్ ఏది? 27A. 27A కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. 19. క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు 1 - 2 4 5 అని ఇచ్చాడమ్మా. ఎఫ్ ఆఫ్ టీ ఏమో t² - 3t + 7 అన్నాడు. దెన్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 36 f of a plus 36
ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 3 6 మైనస్ 12 మైనస్ 9 ఇచ్చాడు. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ నేను క్రియేట్ చేస్తున్నాను చూడమ్మా ఎట్లా చేయాలో. ఎఫ్ ఆఫ్ ఏ చేస్తున్నాను నేను. ఎఫ్ ఆఫ్ ఏ ఎట్లా చేస్తామంటే ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ లో సాయి ఫస్ట్ ఎలిమెంట్ 1 పెట్టమ్మా టీ బదులు. 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 3 ఇంటూ 1 అంటే 1 మైనస్ 3 అంటే 1 మైనస్ 3 అంటే మైనస్ 2 ప్లస్ 7 5 5. తర్వాత అమ్మా మైనస్ 2 పెట్టమ్మా 4 4 ప్లస్ 6 4 ప్లస్ 6 10 10 ప్లస్ 7 17 10 ప్లస్ 7 17. అర్థమైందా? అట్లాగే మిగతాయి కూడా చేసి దీనికి యాడ్ చేయాలంట. మిగతాయి కూడా చేసి దీనికి యాడ్ చేయగలుగుతావు ఈ బిట్ కూడా? మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. మళ్ళీ చెప్పనా? ఓకే, నేను దీనిలో చెప్తాను సార్. మ్యాట్రిక్స్ చెప్తా ఉండు నాకు. నీకు విజిబిలిటీ అదే ఉంటుంది, నేను వేరే చూస్తుంటాను. ఒక్క నిమిషం. మనం దీన్ని మన ఆబ్జెక్టివ్ దానిలోకి తీసుకుంటున్నాను. చెప్తాయి ఒకసారి, అది ప్రాబ్లం చెప్పు నాకు. A is equal to matrices of 1 minus 2 4 5 1 minus 2 4 5. ఓకే. And f of t is equal to t square minus 3t plus 7. t square minus 3t plus 7. ఓకే. అయితే ఏమడిగాడమ్మా మనల్ని? f of t, f of a plus 3 6 ఫస్ట్ రోస్ చెప్పు. 3 6 minus 12 minus 9 ఈ వాల్యూ అడుగుతున్నారు. ఇప్పుడమ్మా విజిబిలిటీ మారుస్తున్నాను నీకు. ఇదిగో ఇది ప్రాబ్లం నెంబర్ 17. ఇప్పుడు ఇదమ్మా మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇప్పుడు దీనిలో ఏం చేద్దామంటే మనం ఎఫ్ ఆఫ్ టీ డిఫైన్ చేశాడు మనం. ఇప్పుడు ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ, ఈ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ అంటే సాయి ఈ ఫంక్షన్ లో ఇది రీప్లేస్ చేసుకోవాలి, ఈ మ్యాట్రిక్స్. ఇది ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఒక మ్యాట్రిక్స్. ఆ మ్యాట్రిక్స్ ఎలా ఉండాలంటే మళ్ళీ ఈ మ్యాట్రిక్స్ కూడా ఎలా ఉండాలంటే ఎఫ్ ఆఫ్ ఏ అనే మ్యాట్రిక్స్ దీని ప్రకారం ఉండాలి. ఇప్పుడు ఏ అనేది 1 ఉంది కదా, ఫస్ట్ ఆ 1 ఇందులో పెట్టేయమ్మా. అంటే 1 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 1 ప్లస్ 7 యాజ్ ఎ ఫస్ట్ ఎలిమెంట్. అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ 4 ఉందమ్మా, ఇక్కడ 4 ఉంది ఈ ప్లేస్ లో. 4 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 4 ప్లస్ 7. తర్వాత ఏముంది? 6 ఉంది. 6 ఉంది కాబట్టి 6 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 6 ప్లస్ 7. తర్వాత 6 కాదుగా, ఇక్కడ ఎంత ఉంది? -2 ఉందా? -2. ఓకే. -2 స్క్వేర్ minus 3 into -2 plus 7. Of course, the matrix as is it like right? 3 6 minus 12 minus 9. And ఇక్కడ ఈ ఎలిమెంట్ సబ్స్టిట్యూట్ చేయ 5 స్క్వేర్ minus 3 into 5 plus 7. That is equal to ఇదంతా అవుతామా? 1 స్క్వేర్, ఇది 8 లో 3 పోతే 5. ఇది 16 7 అంటే 16 7, ఇదేమో -12. 16 లో 12 పోతే 4 4 7 11. తర్వాత ఇది 4, ఇది 4 ప్లస్ 6 10 17 ఇది. అండ్ ఇది 25 minus 15 పోతే 10 plus 7 17 again. ప్లస్ 3 6 minus 12 minus 9. ఇది ఎంత వస్తుందమ్మా? 9 8 ఫస్ట్. 8 యా -1 -1 23 23 8. ఇది ఆన్సర్.
లేదుగా సార్. అదే నేను చూస్తాను. t² - 3t + 7. (3, 6 - 12 - 9). 1 - 2 4 5. 1² - 3 అంటే 8 5 5 + 3 8 కదా సాయి. 8 కదమ్మా. తర్వాత 4 ఇచ్చావు అనుకో ఇన్పుట్, దీనికి 4 ఇచ్చినప్పుడు ఏమవుద్ది? 4 ఇస్తే 16. 16లో 4 ఇస్తున్నావు కాబట్టి 12. 4లో 16, 16లో 4 పోతే 16లో 4 పోతే 2 + ఇది 9. ఇది రాంగ్. 16 - 12 + 7 ఎంత సార్? 8 కామన్ తీసారేమో సార్. ఇది చెప్పు సాయి. ఇది 16 - 12. 16లో 12 పోతే 4ఏగా. 4 + 11 కరెక్ట్ గానే ఉంది. -1. 8 ఎట్లా కామన్ తీస్తావు? 8 కామన్ తీయడానికి కుదరదు. తర్వాత ఇది 4, ఇది +6 4 11 6 17 కరెక్టే. ఎస్ కరెక్ట్. ఆప్షన్స్ ఏమన్నా వేరే ఆప్షన్స్ పడ్డాయేమో. ఇగో గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా ఇట్లాంటి ఎంసెట్ బిట్లు ఉన్నాయి అనుకో, ఏం చేస్తారంటే వాళ్ళు డైరెక్ట్ కాపీ చేస్తారు ఎంసెట్ ఇయర్ క్వశ్చన్. కాపీ చేసినప్పుడు అందులో రాంగ్ వచ్చింది అనుకో, ఇది ఆటోమేటిక్ రాంగ్ వచ్చేస్తుంది. ఓకే సార్ ఒకసారి ఆన్సర్ చూద్దామా? ఓకే 19. ఇదిగో a² - 3a + 7i. 19 ఎంత ఇచ్చాడంటే ఆన్సర్ దానికి టూ ఇచ్చాడు సాయి. 2 ఇచ్చాడు. 2 అంటే సెకండ్ ఆప్షన్ అంటే కంప్లీట్ జీరోలు వచ్చింది. ఒకసారి మళ్ళీ ట్రై చేద్దామా? ఏమ్మా ఒకసారి రాంగ్స్ ఉంటాయిలమ్మ ఇట్లా వీటిల్లో కూడా. ఇయర్ క్వశ్చన్స్ అనుకో ఒకసారి రాంగ్ ఇస్తుంటాడు. అయినా ఒకసారి ఇంకో రకంగా ట్రై చేసి చూద్దాం. ఇక్కడ టీ బదులు ఏం చేద్దాం అంటే f(a) అన్నాడు కాబట్టి f(a) అన్నాడు కాబట్టి ఈ టీ ప్లేస్ లో ఏ రాద్దాం. టీ ప్లేస్ లో ఏ రాస్తే ఏమొస్తుంది మనకి? a² - 3a + 7 అంటే a² - 3a + 7 ప్లస్ దిస్ మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ ఎంత మనకి? 3 6 -12 -9. ఓకే ట్రై చేస్తావా ఇది సాయి? ఏ బదులు ఏం రాయాలి సార్ మరి? దేని బదులు? ఏ బదులా? ఒకసారి నేనే చేసి చూపిస్తానులే. నువ్వు ట్రై చేస్తే మళ్ళీ నువ్వు కుర్రాడు ఏం చేస్తావు? 7 ఇచ్చాడు మరి. 7 ఏం చేస్తారు? 7 అంటే 7 అయ్యి ఉంటుంది. a² అంటేనమ్మా ఏ తెలుసు కదా, 1 - 2 4 5. a² చేస్తే ఏమొస్తుంది చూడు. a² అంటే a × a అంటే 1 - 2 4 5 ఇంటూ 1 - 2 4 5 ఏమొస్తుందో చెప్పగలుగుతావా?
1 minus 8. 1 minus 8 అంటే ఎంత? -7 ఎమ్మా? సార్ ఓకే, తెలుసుగా ఇది. తెలుసు సార్. ఓకే, వెరీ గుడ్. 1 into -2 -2 -10. -2 -10 అంటే -12. తర్వాత ఇదెంతమ్మా చూడు, 4 5 20 24. ఇదెంతమ్మా? 4 2s are -8 25. త్వరగా చెప్పాలి. -8 25 ఎంత? ఎంత సాయి? 17. సో ఏ స్క్వేర్ బదులు ఎంత వచ్చిందమ్మా మనకి? -7 -12 24 17 వచ్చింది. తర్వాత -3a అంటే చెప్పమ్మా రా. 3తో అంట మల్టిప్లై చేయి. 9 అట్లా వచ్చింది. 18 ఇదిగో ఏ ఇది 3a అంటే చెయ్యి. 3 -6 12 3 4s 12 3 5s 15. అర్థమైందా? ఇక్కడ ఏం చేస్తామంటే సాయి 7 ఉంది కదా ఇక్కడ మనకి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కింద తీసుకో. 7007 అండి. ఏమ్మా వినపడుతుందా? 3 6 -12 -9. ఇదంతా వస్తుందమ్మా ఇక్కడి నుంచి. ఫస్ట్ ఎలిమెంట్స్ చెప్పమ్మా. -7 -3 +7 +3. తర్వాత నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్స్ చెప్పమ్మా. 24 -12 +0 -12. థర్డ్ ఎలిమెంట్ చెప్పమ్మా. -12 -6 +0 +6. తర్వాత ఎంతమ్మా? 17 -15 ఏమంతేనా? ఫోర్త్ ఎలిమెంట్. తర్వాత +7 -9. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తేనమ్మా +7 -7 క్యాన్సిల్, -3 +3 క్యాన్సిల్, సో 0. తర్వాత +24 -24 క్యాన్సిల్ 0. 6 + 6 -12 క్యాన్సిల్ 0. తర్వాత ఇది 14 17 7 24, ఇది 24 0. సో అన్ని జీరోలు వచ్చినాయి. ఓ అనే మ్యాట్రిక్స్ వచ్చిందమ్మా. ఏమో అర్థమైందా? నోట్ చేసుకున్నావా సాయి? వినపడతల్లా? సెకండ్ ఆప్షన్ వచ్చింది. ఓకే ఓకే రైట్. 20th క్వశ్చన్ నోట్ చేసుకో. హోంవర్క్ చేయి. 20 నోట్ చేసుకోమ్మా. ఈ ఒక క్వశ్చన్ హోంవర్క్ చేయమ్మా. If P is equal to 134, Q is equal to 2 - 15, PQ is equal to. నోట్ చేసుకున్నాను. ఓకే రైట్. రేపటికల్లా సాల్వ్ చేయమ్మా. బాయ్. క్లోజ్ చేస్తున్నా, నువ్వు కూడా క్లోజ్ చేయండి.